ఫ్రెండ్స్, నేను మీకు చూడబోయే ఎలా ఉన్నారు, బాగున్నారా? మనకి అంటే శుక్రు, శని, ఆది, సోమ ఇక మంగళవారం అయితే అప్డేట్ వచ్చిందనమాట. సైట్ లోకల్లోనే ఉన్నాయి. అయితే డీజిల్కి అయితే పోతున్నాము. ఇక్కడ నుండి 150 కిలోమీటర్లు డీజిల్కి అయితే పోయి డీజిల్ తెచ్చుకోవాలి మనం. అది తెచ్చుకున్న తర్వాత మనకి సైట్కి అయితే మళ్ళీ పోతామన్నమాట. ఇప్పుడైతే డీజిల్కి వెళ్తున్నాం. 150 కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుండి. రోడ్డు అసలుకి బాగుండదు, మొత్తం గ్రావెల్ రోడ్డే ఉంటుంది. ఒకసారి మనం వెళ్ళే రోడ్డు అయితే షూట్ చేద్దాం. అసలు ఎట్లా ఉంటుంది, ఏంటి దాని కథ అన్నది మనం తెలుసుకొని ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో మనం ఓన్లీ వెళ్ళి డ్రిల్లింగ్ ఏమి ఉండదు దీంట్లో. ఓన్లీ మనం వెళ్ళి ఫ్యూయల్ కొనుక్కొని మనం రిటర్న్ వచ్చేస్తాం అనమాట. అంతే, అంతవరకు ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. అది జస్ట్ రోడ్డు చూపిద్దామని చెప్పేసి షూట్ చేస్తాను అనమాట. వీడియో పూర్తిగా చూడండి. 150 కిలోమీటర్స్ వస్తుంది. చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సరే, మరి నేనైతే ఫైనల్గా మనం ఉన్న ప్లేస్ నుండి గ్రావెల్ రోడ్డు ఇంకొక 50 కిలోమీటర్లు అయితే రీచ్ అవుతాము. బయలుదేరాము. డీజిల్ తీసుకోవాలి. అట్లానే మళ్ళా ఎమ్మటనే రిటర్న్ అయిపోవాలి. మనం ఏ టైం అవుతుందో ఏంటో తెలియదు. రోడ్డు కొద్దిగా అటు ఇటుగా ఉంటే పర్లేదు, లేదనుకుంటే ఇంకా రిటర్న్ వచ్చే దారిలో మనం మంచి ప్లేస్ ఏదైనా చూసుకొని ఇంకా అక్కడే పడుకొని కొద్దిగా లేచి మళ్ళీ బయలుదేరిస్తే సరిపోతుంది. ఎందుకంటే అది పార్క్ ఏరియా అనమాట. కొద్దిగా నైట్ డ్రైవింగ్ చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఏనుగులు తిరుగుతాయని చెప్పేసి అంటున్నారు. ఇక అవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని కొద్దిగా లేట్ అయిపోతే ఇక అక్కడే పడుకొని మంచిగా పొద్దున్న లేచి బయలుదేరి వస్తే సరిపోతుంది. మనకి ఒక 50 కిలోమీటర్ల వరకు పర్లేదు, రోడ్డు తార్ రోడ్డే ఉంటుంది. ఇక అక్కడ నుండి 100 కిలోమీటర్ల మొత్తం గ్రావెల్ రోడ్డే ఉంటుంది. మొత్తం ఎక్కెత్తి కొడుతూ ఉంటుంది అన్నమాట. బండి కొద్దిగా చూసుకొని వెళ్ళకపోవాల్సి ఉంటుంది. ఈ చామ అంటేనే తలకే నొప్పి. అసలు మనకి ఇక్కడ ఏం దొరకవు. ఒక డీజిల్ దొరకదు, గ్రావెల్ దొరకదు, కనీసం మనకి ఎట్లా అంటే రోజువారీ కుకింగ్ ఆయిల్ ఇవి కూడా దొరకవు అనమాట. ఈ చామ ఎటు పోవాలన్నా 2 టౌన్లు ఉంటాయి, లుండాజీ, ఇంకొకటి మనకి చిన్సాలి అనమాట. ఎటు పోవాలన్నా సరే మనకి 181, 151 రెండు అంత దూరంలో ఉంటాయి. మళ్ళీ ఈ చామయన్న చిన్న డిస్టిక్ అంటే చిన్నది కూడా కాదు, పెద్ద డిస్టిక్. ఇందులో లాస్ట్ హైయెస్ట్ సైట్ వచ్చేసి 250 కిలోమీటర్లు అంట. ఇక్కడ అంత డిస్టెన్స్లో ఉన్నాయి. ఇక్కడ అంత డిస్టెన్స్లో ఉన్నా సరే రోడ్లేమో ఈ ఊరు రావడానికి గ్రావెల్ రోడ్లే. మళ్ళీ ఇంకొకటి అటు నుండి గ్రావెల్ రోడ్డే, ఇటు నుండి గ్రావెల్ రోడ్డే. ఓన్లీ ఒక చామాకి అటు ఒక 50 కిలోమీటర్స్, ఇటు ఒక 50 కిలోమీటర్స్ తార్ రోడ్డు ఉంటుంది. మిగతా అంతా ఏడిపోయినా గ్రావెల్ రోడ్డే ఉంటుంది. అందులోనూ మనకి ఇంత దూరం వెళ్ళాల్సి వస్తుంది అనమాట. దూరం వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇంకా బాగా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అవుతుంది కదా. మరీ డీజిల్ కోసం 150 కిలోమీటర్ వెళ్ళడం అంటే అది చాలా ఈ రిస్క్తో కూడిన పని. ఇంకొకటి మనకి వెళ్ళడానికి పెద్ద ప్రాబ్లం కాదు, వెళ్ళొస్తాం. ఇంకోటి ఏంటంటే వెళ్ళి రావడానికి 2 రోజులు పడుతుంది. వెళ్ళడానికి ఒక రోజు, రావడానికి ఒక రోజు, మధ్యలో మళ్ళీ బ్రేక్ డౌన్ ఏమన్నా అయినా ఇట్లాంటి చిన్న ఏమన్నా ఉంటే మళ్ళీ అదొక ఇబ్బంది. అవన్నీ మనం క్యాలిక్యులేషన్ వేసుకొని జాగ్రత్తగా ఆశ చూసి వెళ్ళి రావాల్సి ఉంటుంది అన్నమాట. ఉంది కదా అని చెప్పేసి వెళ్ళొచ్చినామంటే ఇంకా అది ఒక ఇబ్బంది. ఇవన్నీ మనం చూసుకొని జాగ్రత్తగా పోయి డీజిల్ తెచ్చుకొని మళ్ళీ అదేమన్నా సైట్లు ఏమైనా దగ్గర ఉన్నాయా అంటే మళ్ళీ అది దగ్గర ఉండవు. అక్కడ నుండి ఇంకొక 50 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, 150 అంత దూరం పోయి పోనీ వెళ్ళిన సైడ్ ఏమన్నా 2-3 ఉంటే ఇబ్బంది లేదు మనకి. ఓకే, 2-3 ఉన్నాయి, కొట్టుకొని రావచ్చు అని అనుకుంటాం. ఒక సైడ్కి అంత దూరం పోయి సైడ్ కొట్టుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి 150 కిలోమీటర్లు వెళ్ళి 150 కిలోమీటర్ల సైడ్ కొట్టుకొని మళ్ళీ రిటర్న్ సేమ్ డిస్టెన్స్లో వచ్చి మళ్ళీ అక్కడ నుండి ఇంకా ఇంకొక దిక్కు పోవాలి. ఇట్లా అవ్వటం మనకి బాగా డీలే అయిపోతుంది అనమాట. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చేయాల్సి వస్తుంది వర్క్. మళ్ళీ ఇంకోటి ఏంది, గ్రావెల్ రోడ్డు అదన్నా కొంచెం సాఫ్ట్గా ఉంటుందంటే ఉండదు. మొత్తం అంతా గుంతలు, ఒక పక్కకి బండి ఒక పక్క వంగిపోతుంది అంతే. ఏదన్నా పెద్ద గుంత వచ్చిందనుకోండి ఒక పక్క కొంగిపోతుంది, రైట్ కొంగుతుంది, లెఫ్ట్ కొంగుతుంది. ఇక అక్కడ ఉన్న మా సిచ్యువేషన్ బట్టి, రోడ్డుని బట్టి వంగుతూ ఉంటాయి. అక్కడేమవుతుంది, కట్టలు ఇరిగిపోతూ ఉంటాయి, చూసుకొని పోవాలి. ఇప్పుడు మనం తోలుతున్నాం కాబట్టి ఇబ్బంది లేదు, కరెక్ట్గా చూసుకొని తోలుతాం. డ్రైవర్ తోలితే ఏం చేస్తాడు, ఈ కాడి ఇష్టం వాడికి, వాడిని కాదు కదా బండి, వాడి ఇష్టం వచ్చినట్టు ఎత్తు కొట్టేస్తాడు అనమాట. ఇక ఆ టైంలో కట్టలు ఇరిగిపోతాయి, మన పని అయిపోతుంది. ఈ టైర్ల విషయానికి పోతే గ్రావెల్ రోడ్డు పెద్ద స్టోన్స్ ఉంటాయి ఈ చామా రోడ్డు. అదే మెయిన్ మిస్టేక్ అసలు.
ఆ స్టోన్స్ తీసేస్తే ఇబ్బంది ఉండదు. స్టోన్స్ పెట్టుకొని ఉంటాయి, లుండాజీ పోవాలన్నా స్టోన్స్ ఉంటాయి, ఇటు మనకి చిన్సాలి పోవాలన్నా స్టోన్స్ ఉంటాయి. ఆ స్టోన్స్ ఏమవుతుందంటే మన బండికి వెనకమాల టైర్లు డబల్ ఉంటాయి కదా, ఆ మధ్యలో ఇరుక్కుంటాయి. మనం రన్నింగ్లో పోతా ఉంటాం, అవి ఒక్కొక్కసారి ఆపి బండి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉంటే ఖచ్చితంగా చెక్ చేపిస్తాం, మనం లేవనుకోండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేసేస్తారు. ఆపరేగా మధ్యలో ఆపుకొని చూసుకుంటా ఏమైనా స్టోన్స్ ఇరుక్కున్నాయా, లేదంటే కట్టలు బాగానే ఉన్నాయా, ఇవన్నీ చూసుకోకుండా కొట్టేస్తూ ఉంటే స్టోన్ కనుక అందులో ఇరుక్కుందనుకోండి కలాస్, ఇక అది పగిలిపోతుంది. అది పగిలిపోయి టైర్ పగిలిపోయి 2 టైర్లు పగిలితే తెలియదు, 1 టైర్ పగిలితే తెలియదు. లోడ్ బండి ఉంటే, ఎంటీ బండి అయితే కాస్త ఏం కాదు, స్టోన్ ఇరుక్కున్నా మధ్యలో అట్లా ఉండిపోతుంది. లోడ్ బండి మీద ఏమవుతుంది, బండి బాగా హెవీ ఉండి టైర్లు అనుకుంటాయి కదా, అనుకుంటాం వల్ల ఏమవుతుందంటే గబాల్ని రాయి ఇరుక్కుంది అనుకోండి, రాయి ఇరుక్కుంటే ఇక అంతే సంగతి. ఇక అందులో అది చూసుకోకుండా మనోడు చూసుకోకుండా అట్లనే తోలితే బండి వెళ్ళంగా ఎక్కడోసారినా టైర్ అయితే పగిలిపోతుంది. ఇక అట్లా మిస్టేక్లు అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక అవి కూడా చూసుకోవాలి మనం. మొన్న ఇలానే చేసిండు మా డ్రైవర్ గాడు, వాడు మొత్తం ఏం చూసుకోలేదు, 2 టైర్లలో మధ్యలో స్టోన్ ఇరుక్కుపోయి టైర్ని ఒత్తేసింది అనమాట. టైర్ని ఒత్తేసి లోపల ట్యూబ్ ఒత్తేసి మొత్తం ట్యూబు లోపల మొత్తం పగిలిపోయింది, టైర్ కూడా పగిలిపోయింది. ఎందుకు పనికి రాకుండా అయితే అయిపోయినాయి అనమాట. ఇక అది మళ్ళా మేము లుసాకా నుండి టైర్లు వచ్చే వరకు ఆగిపోయి వర్క్ అయితే ఆపేసినాం అనమాట. టైర్లు వచ్చిన తర్వాత అన్నీ ఫిట్ చేసుకుని మళ్ళీ సైట్కి పోయి ఇప్పుడు వేసుకొని వస్తే మనకి బోర్లు చాలా దూరంలో ఇచ్చాడు. అవి 150 కిలోమీటర్లు ఉన్నాయి. ఇంకా అది కొద్దిగా మనకు ఓకే, ఎందుకంటే ఒకటే సైడు 7 బోర్లు ఉన్నాయి, మనం ఇబ్బంది లేదు, మంచిగా పోయి 7 బోర్లు వేసుకొని రావచ్చు అని ఈ ఆలోచన ఉంటుంది. మళ్ళీ దానికి 7 బోర్లకు సరిపడా గ్రావెల్ వేసుకెళ్ళాలి. రోడ్డు బాగుండదు, గ్రావెల్ వేసుకోపోవాలి. ఇవన్నీ మళ్ళీ సపోర్ట్ ట్రక్లో టెంపరీ కేసింగ్ ఉంటుంది, మనకు 40 మీటర్ల వరకు టెంపరీ కేసింగ్ ఉంటుంది అనమాట. అంటే బోర్ ఏమైనా కొలాప్స్ అయితే కేసింగ్ దించి, కొలాప్స్ అంత లెక్క కేసింగ్ దించి మళ్ళీ బోర్ చేస్తాం అనమాట మనం. అవన్నీ వేసుకొని పోయి ఇంకా హెవీ లోడ్ అవుతుంది అనమాట. అట్లా చేసి ఇక పోయి ఆ 7 బోర్లు అయితే వేసుకుని వచ్చిన తర్వాత మనకి కొన్ని సైట్లలో మళ్ళీ చేంజ్ చేసారు. అట్లా లేకుండా వేరే సైట్ అని అంటే ఇప్పుడు డీజిల్ అయిపోయింది. ఆ డీజిల్ కోసం అయితే వెళ్తున్నా. ఆ డీజిల్ వేసుకొచ్చిన తర్వాత మళ్ళీ సైట్లు ఎక్కడ అంటే ఒక దిక్కు 110 కిలోమీటర్లు ఉంది, ఇంకొకటేమో 80 కిలోమీటర్లు ఉంది, ఇంకొకటేమో 210 కిలోమీటర్లు ఉంది. ఇక ఇట్లా పోవాలి. 3 దిక్కులు 3 సైట్లు ఉన్నాయి. 3 దిక్కులు 3 సైట్లకు పోయి మనం బోర్ వేసి వచ్చి మళ్ళీ ఇంకేమైనా ఉన్నాయో చూసుకోవాలి, ఇంకా వేరే బోర్లు. ఇంకా గ్రావెల్ రోడ్డుకి అయితే రీచ్ అయిపోయినాం మేము. ఇక్కడ నుండి సుక్కలు కనబడతాయి. ఇక ఎంత అంటే 50 కిలోమీటర్లే ఉంటుంది కానీ గ్రావెల్ రోడ్డు. మళ్ళీ ఇంకా 50 కిలోమీటర్లకి మనకి తార్ రోడ్డు అయితే వస్తుంది. కానీ చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుంది రోడ్డు. స్టోన్స్ ఉంటాయి దీంట్లో, ఆ స్టోన్స్ మళ్ళీ టైర్లో ఇరుక్కుంటాయి. అన్నీ చూసుకొని ఇప్పుడు మనం అయితే చాలా సేఫ్టీగా డ్రైవ్ అయితే చేయాలన్నమాట. ఇప్పటి వరకు మా వీడియో కనుక చూస్తే మీరు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి మీరు ఎట్లాంటి ఏరియాల్లో డ్రైవ్ చేస్తున్నారు ఏంటనేది షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్లో ఏమన్నా మనకి తప్పనిసరిగా షేర్ చేసుకోండి. నైట్ అవుతుంది, మేము వెళ్ళేసరికి లేట్ నైట్ అయిపోతుంది. ఇక రేపు మార్నింగే తీసుకుంటా ఇక డీజిల్, ఇప్పుడైతే ఏం తీసుకోను.
వచ్చింది, నేను ఇక్కడ తార్ రోడ్డుకి దగ్గరలో ఉన్నాను. వచ్చింది ఓకే ఓకే. డీజిల్ తీసుకుంటాం అనమాట. చింతాలి టర్నాప్కి అయితే వచ్చేసాం. ఇది చింతాలి టర్నాప్లో డీజిల్ అయితే తీసుకుంటాం. మొత్తం 4 డ్రమ్ములు అయితే తీసుకుంటున్నా. 4 డ్రమ్ములు అంటే మనకి 2 బోర్లే ఉన్నాయి, మళ్ళీ ఇంకేమైనా యాడ్ చేశారంటే చెప్పలేం కదా అని చెప్పేసి ఇక మా సార్ ఉండి మొత్తం డ్రమ్ములన్నీ తీసేసుకోవాలంటే ఇక మన వాళ్ళు వెనకాల అయితే ఫిల్లింగ్ చేస్తున్నారు. చూసారు కదా ఈరోజు డీజిల్ రేట్ వచ్చేసి 26.86 అయితే ఉందన్నమాట. 86 వాచా ఉంది. ఆల్మోస్ట్ మన ఇండియాలో ఎంత ఉందో సేమ్ ఇక్కడ కూడా అంతే ఉంది. సేమ్ ప్రైస్ అయితే ఉందన్నమాట. ఇండియా ప్రైజే అవుతుంది ఇక్కడ కూడా. మన వాళ్ళు అయితే ఫిల్ చేస్తున్నారు డీజిల్. ఇక్కడ మనం కొట్టుకోవడమే కాదు, వాళ్ళే కొట్టేస్తారు. కానీ ఆ లేడీ పైకి ఎక్కలేదని మనోడు అయితే లోపల కూర్చొని నింపుతున్నాడు అనమాట. నైట్ వచ్చేసరికి మేము 8:30 అయింది. 8:30 అయితే ఇక అంత తినేసి అట్నే పడుకొని పొద్దున్నే లేచి ఇక డీజిల్ అయితే ఫిల్ చేస్తున్నాం. ఫిల్ చేసి ఎమ్మటనే వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి మళ్ళీ మనం వర్క్ స్టార్ట్ చేసుకొని ఆ 2 పాయింట్లు కాస్త కొట్టేసినామంటే ఏమన్నా యాడ్ చేస్తే మళ్ళీ కొట్టేది, లేదంటే ఇక రిటర్న్ అయిపోయేది ఉంటుంది అనమాట. ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ నుండి మళ్ళీ వేరే పనులు ఉన్నాయి మనకి, ఆ పనులు తీసుకుంటే సరిపోతుంది. వెళ్తాం ఇక ఫుల్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళి బయలుదేరి వెళ్ళిపోతాం. ఇక